హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో లెహెంగాకి లాట్కన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సర్కిల్ కోసం క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుండి మెజర్మెంట్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇది ఫుల్ సర్కిల్ అండి. ఈ లాట్కన్ కోసం 8 ఫుల్ సర్కిల్స్ని కటింగ్ చేసుకున్నానండి. ట్రయాంగిల్ షేప్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 2.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకుంటే 2 ట్రయాంగిల్ షేప్స్ వస్తాయండి. ఇలాంటివి 6 కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ చేసుకున్న సర్కిల్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని హాఫ్ సర్కిల్ ప్యాటర్న్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ కార్నర్లో స్టిచ్ చేయకుండా విడిచిపెట్టుకోవాలండి రివర్స్ చేయడం కోసం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లిట్స్ పెట్టుకోవాలి. స్లిట్స్ పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి క్లాత్ని. ఇలాంటి హాఫ్ సర్కిల్స్వి 4 చేస్తున్నానండి. ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో వన్ సైడ్ స్టిచ్ చేయకుండా విడిచిపెట్టుకున్నాం కదా, ఆ విడిచిపెట్టుకున్న ప్లేస్ లోపల నుండి క్లాత్ని చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. లేదంటే మనకి టెడ్డీ బేర్స్లో కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా లోపలికి పెట్టుకోవచ్చు. ఇలాంటి హాఫ్ సర్కిల్స్ని 4 చేస్తున్నానండి. ఈ విధంగా కాటన్ లోపలికి పెట్టుకొని హాఫ్ సర్కిల్స్ చేసుకోవాలి. ఈ విధంగా కాటన్ని పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేయకుండా ఉన్న రిమైనింగ్ పార్ట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా 2 సర్కిల్స్ని కూడా చేసుకోవాలండి. సర్కిల్స్ ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని వన్ సైడ్ గ్యాప్ ఉంచుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. సేమ్ హాఫ్ సర్కిల్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో కాటన్ పెట్టుకొని సర్కిల్స్ని కూడా ఇదే విధంగా కాటన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటివి 2 సర్కిల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. స్లిట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని హాఫ్ సర్కిల్కి కాటన్ ఏ విధంగా పెట్టుకున్నామో సేమ్ ఇదే విధంగా సర్కిల్ లోపలికి కూడా కాటన్ పెట్టుకొని ఆ రిమైనింగ్ క్లాత్ని గ్యాప్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సర్కిల్స్ తీసుకోవాలండి కాటన్ పెట్టుకొని. కింద హ్యాంగింగ్స్ కోసం లెహంగా క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. విత్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ క్లాత్ తీసుకొని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ట్రయాంగిల్స్ని ఈ విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ని డౌన్ పార్ట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలాంటివి 6 చేస్తున్నానండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకున్న హ్యాంగింగ్స్ లోపల నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ బీడ్స్ని యూజ్ చేస్తున్నానండి. సైడ్స్ 7 బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా సైడ్కి 7 బీడ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ సైడ్ కూడా 7 బీడ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో 20 బీడ్స్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా 20 బీడ్స్ స్టిచ్ చేసుకొని సెంటర్ నుండి ఈ విధంగా పెట్టుకొని నాట్ వేసుకోవాలి. ఈ సెంటర్లో హాఫ్ సర్కిల్కి 3 బటన్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా సెంటర్కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ సర్కిల్కి ఫుల్ సర్కిల్కి 5 బీడ్స్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ లాట్ గన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లాట్ గన్స్ని ప్రిపేర్ చేసుకొని పైన థ్రెడ్ స్టిచ్ చేసుకోవాలండి. డోరీకి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి లెహంగాకి. చూసారు కదండి, ఈజీగా లాట్ గన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.